అగో మల్లేష్ గారికి ఫోన్ చేయక బాగోతులైతుంది. ఓసారి ఫోన్ చేద్దాం. ఎవరో ఫోన్ చేస్తుండ్రు చూడిపోయే. సరేనే అమ్మా చూస్తా. ఇవాళ కొత్త నెంబర్ ఉన్నట్టుందిగా. హలో మల్లేషు, ఏడున్నోరా? ఫోన్ పట్టుకొని ఎట్టుపోతానే. హలో, ఎవరు మీరు? ఏ నుంచి మాట్లాడతాళ్ళు? నేనా? ఏ ఇంటికా నుంచి మాట్లాడుతున్నారా? ఏంటి కాంచని, అసలు ఎవరు మీరు? ఎవరికి ఫోన్ చేసినావు? అగో మల్లేష్ లేడా? మీరు మల్లేష్ భార్య రాయండి. మల్లేశా? మల్లేష్ ఎవరో నాకు తెలియదు. అసలు ముచ్చట ఏందో చెప్పు. వాడు ఫోన్ ఎత్తలేడు, ఎటు పోయిండో ఏమో. బతుక అనిపించింది నాకైతే. అయితేవే గాని నీ వాయిస్ అయితే మస్తు ఉన్నది. ఇన్స్టాగ్రామ్ లో చూసిన నేను ఇట్లనే చేస్తారు లెక్కలని. నువ్వు చేసింది రాంగ్ నెంబర్ ఉన్నట్టున్నది. చదువుకోకుండా చదువులో ఏం పనులురా? వెల్కమ్ వెల్కమ్. ఎవడాడు నా మ్యూజిక్ సిస్టమ్ మీద చెయ్యేస్తున్నాడు? ఎవడాడు? అవును, మరి నీకు లగ్గమైందా? ఏం ఆర్టిస్టులు ఉన్నారా ఇండియాలో? ఏం ఆర్టిస్టులు ఉన్నారు? తొక్కేస్తున్నారా టాలెంట్ ని. మంచిగా చూసుకో ఒకసారి నెంబర్ ను. అంటే అందరికి ఎన్నిసార్లు అవుతుందో. అవునా? అబ్బా నాకు సిగ్గైతుంది. థ్యాంక్ యూ. అబ్బా నీకు తెలియనట్టే. ఒక్కసారి కూడా కాలేదు. మస్తు శిల్పిగా మాట్లాడుతున్నావు కదా. నాకెట్లా తెలుస్తుంది? అయితేవే గాని నీ పేరేంది? నా పేరా సంధ్య. ఏం చేస్తాను? నువ్వేం చేస్తాను? నువ్వు చెప్పు. ఏంది? సందువానా? సందో కాదు బొందో కాదు, నా పేరు సంధ్య. నీకు షౌలిన వాడయా ఏంది? భలే కామెడీగా ఉంది నీ పేరు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా? నాకెందుకు వినబడే? మస్తు వినబడతాయి. మరి నీ పేరేందో? నా పేరా ముద్దు కృష్ణ. నేనంటే ఎవరికి లెక్కలేదు కదరా. ఏంది ముద్దు పెడతావా? ముద్దు పెడతావా? నా కొడుకులు మనకే తగులుతున్నారు. ఏ గబ్బా అదే ముచ్చట. ఇప్పుడు గదేం పేరు? నేనా? నేనైతే ఎప్పుడు ఇన్లే. అయితవే గాని ఏడున్నో? గుడి పోతానా. సరే జల్దీరా, మరి నేను ఈ చెట్టు కిందనే కూర్చుంటా. గాడేం చేస్తున్నావు? ఎంత తెలివితక్కు వెదవలరా మీరు. సరే నువ్వు ఆన్నే ఉండు, నేను వస్తున్నా. అబ్బా నీ అవ్వా రాంకాలు అయితేనే గాని భలే తగిలింది. ఎప్పుడు వస్తుందో ఏందో. అబ్బా ఈ సంధ్య అత్తన్నది, ఇంకా అత్తలేదు. ఎంతసేపు వెయిట్ చేయాలి? అవును, ఈవెన్ గుర్తుపట్టడం ఎట్లా? నేను చూడలేదు, ఫోన్లో మాట్లాడమే జరిగింది. అగో ఎవరు అత్తరు కదా, సంధ్యనే కావచ్చు. కాబోలు అదేంది ఆగకుండా పోతుంది? గంట సేపు అవుతుంది, నాకేమో ఆగుతలేదు. ఎట్లా ఉంటుందో నాకు చూడాలని కుతూహలం ఉంది. సంధ్య వెయిటింగ్ అబ్బా. అయ్యో అదో ఎవరు వస్తారు కదా. ఆ అమ్మాయి మరి చిన్న అమ్మాయి లాగా ఉంది. ఆ అమ్మాయి కాకపోవచ్చు. సంధ్య
తొందరగా సంధ్య, ప్లీజ్ సంధ్య. గంట సేపు వచ్చి వెయిట్ చేస్తున్నా. సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం నాకు చాలా కుతూహలంగా ఉంది నువ్వు ఎట్లా ఉంటావు చూడాలని. తిరిగి కాళ్ళు నొత్తున్నాయి కానీ ఈ సంధ్య అయితే రావట్లేదు. ఫోన్ చేశాను చూస్తా. ఏంది స్విచ్ ఆఫా? అదేంటి ఓర్ని అవ్వ, నాట్ రీచబుల్. అగో ఎవరు అత్తారుగా, నా దగ్గరికి వస్తుంది. సందేహం కావచ్చు. అయ్యో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కదా, నేను ఎట్లా దొరకాలి ఏంది? నా అసలే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇంటికి పోదామంటేనేమో ఇల్లు బాగా దూరం ఉంది, గుడి దగ్గర ఉంది కదా, ఇక్కడికి పోయి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ఆయనకు ఫోన్ చేద్దాం. అరే తమ్ముడు, గుళ్ళకు పోయిద్దాం పారా. అవును, మీరు సంధ్యనేనా? కొంపదీసి ఫోన్ చేసింది ఈయన, ఆయనేనా? అయింది మీరు అవును, మీరు ముద్దు కృష్ణేనా? నేను ముద్దు కృష్ణనే. సరే కూర్చొని మాట్లాడుకుందాం. రండి, మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నా. చెప్పండి. యాక్చువల్గా ఫోన్లో మాట్లాడినప్పుడు నీ వాయిస్ చాలా స్వీట్గా అనిపిస్తుంది, కానీ నిజంగా చూస్తే మీరు చాలా అందంగా ఉన్నారు. నేను కూడా ఫోన్లో మాట్లాడినప్పుడు ముద్దు కృష్ణ అంటే ఎంతో ముద్దుగా ఉంటాడు అనుకున్నా, మీరు కూడా ముద్దుగానే ఉన్నారు. సరే కానీ ఒకదానివే ఉంటున్నావా ఇంట్లో? లేదు, మా ముసలోళ్ళతో ఉంటా. అవునా? మీ పెద్దోళ్ళు మరి నీ పెళ్లి సంబంధాలు చూస్తలేరా? అయితవా కానీ నీకు లగ్గమైందా? నాకు ఇంకా కాలేదు. నీకు గాలే నాకు గాలే. నువ్వు నన్ను ముద్దుగున్నావు కదా, మరి నన్ను లగ్గం చేసుకుంటావా? నువ్వు అనాలే గాని ఇక్కడే పెళ్లి చేసుకుంటా. నాకేం కనపట్టలేదు. అవును, మరి మీ పెద్దవాళ్ళు ఏమన్నారా? ఏమంటారు? పెళ్లి చేసుకుని పోయి కాళ్ళు మొక్కుదా. కాలు మొక్కుదామా? సరే. అబ్బో నీ సిగ్గు సల్లా ఉండా. సరే గాని నన్ను లగ్గం చేసుకున్నాక ఎట్లా చేస్తావు? కూసుండబెట్టి చేస్తా. నేను ఇప్పటికే నెలకు 70,000 జీతం సంపాదిస్తున్నా, 20 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టినా. ఇంకేం కావాలి? కూసుండబెట్టి చేస్తా. అంతగానో సంపాదించినవా? కానీ ఒకటి చెప్పనా సంధ్య, అసలు నువ్వు ఒప్పుకుంటావు లేదని చెప్పేసి నేను చాలా టెన్షన్ పడ్డా. చాలా అందంగా ఉన్నావు, నా అదృష్టం నువ్వు నాకు దొరకడం అనేది. మీరు కూడా దొరకడం నా అదృష్టమే. ఇంత సంపాదించే మొగడు దొరికిందంటే ఏ ఆడపిల్ల అద్దంటే చెప్పండి. అయినా అప్పుడప్పుడు ఈ ఫోన్ కాల్ మంచి పనే చేస్తుంది. ఇంత మంచి భర్త దొరికిండు, ఇంత సంపాదించే మొగడు దొరికిండు నాకు. నువ్వు చెప్పింది కరెక్టే సంధ్య. మనము ఫోన్ కాల్స్ ఏందో అనుకుంటాం కానీ మన ఇద్దరి విషయంలో మాత్రం ఈ ఫోన్ కాల్ వల్ల చాలా మంచిగా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఏమంటావు? అవునవును, అంతా ఆ శ్రీరాముడి దయ, ఆ దేవుడే మనల్ని ఇద్దరిని కలిపిండు. అవును నిజమే. నేను కూడా మా ముసలుల దగ్గరనే ఉంటా అనుకున్నా, కానీ ఆ దేవుని దయ వల్ల ఈ గుళ్ళో ఇలాంటి చిలిపి కృష్ణుడు నాకు పరిచయం అయ్యింది. ఇంకా హ్యాపీగా మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఉండడం. ఇక స్వామి అంతా మీ దయ. ఇక పెళ్లి చేసుకున్నాము, పోతున్నాం.